ఢిల్లీ ఎర్రకోట కారు బాంబు పేలుడు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 10 మంది నిందితులపై 7,500 పేజీలతో ఛార్జ్షీట్ దాఖలు చేసింది ఎన్ఐఏ. ఇంతకీ ఇంత భారీ ఛార్జ్షీట్లో ఎన్ఐఏ ఏం తేల్చింది? దేశం ఉలిక్కిపడేలా చేసిన ఢిల్లీ ఎర్రకోట కారు బాంబు కేసులో ఎన్ఐఏ ఛార్జ్షీట్ వేసింది. పేలుడు ఘటనలో ప్రధాన సూత్రధారి ఉమరున్ నబీ మరణించగా మరో 10 మందిని నిందితులుగా చేర్చింది. ఈ 10 మంది నిందితులపై 7,500 పేజీల ఛార్జ్షీట్ దాఖలు చేసిన ఎన్ఐఏ ఈ కేసుకు సంబంధించి పలు కీలక విషయాలను ప్రస్తావించింది. జమ్మూ కాశ్మీర్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీలో ఎన్ఐఏ సోదాలు నిర్వహించి 588 మంది వాంగ్మూలాలు నమోదు చేసింది. 395కు పైగా పత్రాలు, 200కు పైగా స్వాధీనం చేసుకున్న పరికరాల నుంచి సాక్ష్యాలు సేకరించినట్టుగా ఛార్జ్షీట్ లో పేర్కొంది. ఈ పేలుడు వెనుక జిహాదీ కుట్రకోణం ఉన్నట్టుగా ఫోరెన్సిక్, టెక్నికల్ ఆధారాలు స్పష్టం చేశాయని వెల్లడించింది. నిందితులకు అల్-ఖైదా అనుబంధ సంస్థలతో లింకులున్నాయని తెలిపింది. ఆపరేషన్ హెవెన్లీ హిందూలో భాగంగా నిందితులు పేలుడుకు పాల్పడినట్టుగా ఎన్ఐఏ పేర్కొనడం ప్రకంపనలు రేపుతోంది. నవంబర్ 10, 2025వ తేదీన ఎర్రకోట దగ్గర కారులో బాంబు పేలుడు జరిగింది. పేలుడు ఘటనలో 11 మంది మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 11 మందిని అరెస్ట్ చేసింది. అయితే కేసులో పలువురు వైద్య నిపుణులు నిందితులుగా ఉండడం సంచలనం క్రియేట్ చేసింది. అటు పరారీలో ఉన్న నిందితుల కోసం ఎన్ఐఏ వేట కొనసాగిస్తోంది.